ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మరోసారి ఫైర్ అయ్యారు. పేరులో ఉన్న ధర్మం పనుల్లో లేదని ఆయన ఎద్దేవా చేశారు. వాలంటీర్లకు ఇచ్చే జీతం వైసీపీదా ప్రజలదా అని ప్రశ్నించారు. ప్రజలు పన్నులు కడితే వాలంటీర్లకు జీతాలు చెల్లిస్తున్నారని తెలిపారు. ధర్మాన తమ్మినేని తలక్రిందులుగా తపస్సు చేసినా మరోసారి వైసీపీ అధికారంలోకి రాదన్నారు. వాలంటీర్లను మార్చినా ఈ పరిస్థితి మారదని పేర్కొన్నారు. తొలుత టీడీపీ రూపకల్పన చేసిందే ఈ సచివాలయం వ్యవస్థ అన్న రవికుమార్ రాష్ట్ర పునర్విభజన సమస్యల వల్ల అమలు చేయలేకపోయామని వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లు సచివాలయాలు తొలగిస్తామంటూ ప్రచారం చేయడం సబబు కాదన్నారు రవికుమార్. అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మీరు తలకిందులు తపస్సు చేసినా కూడా, గోడ కుర్చీ చేసినా కూడా రాదు. మీరు చేసినటువంటి అరాచకం, మీరు అన్ని వర్గాలని చూస్తున్నటువంటి చేసినటువంటి నాశనం మిమ్మల్ని ప్రజలు చేకరిస్తున్నారు. నువ్వు వాలంటీర్లు మార్చినా రేపు మీరు గెలిచే ప్రసక్తే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, వాలంటీర్లు తెలుగుదేశం వస్తే మొట్టమొదటి రేటు వాలంటీర్లు. ఏమయ్యా, మండల వ్యవస్థ మేము పెట్టాం, మీరేమైనా తీయగలిచావా? కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు అప్పుడు మంత్రివే కదా. ఈరోజు మీరు వ్యవస్థ పెట్టారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ రూపకల్పన చేసిందే సచివాలయ వ్యవస్థ. రాష్ట్ర విభజన వల్ల పూర్తి చేయలేకపోయాం, అనేక కన్స్ట్రెంట్స్ వచ్చాయి. ఈ రోజు ఇంకా మెరుగైనటువంటి సచివాలయ వ్యవస్థని నడుపుతాం, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం. ఇది తెలుగుదేశం పార్టీ విధానం. ఈ రోజు నువ్వు కనీసం ఉపాధి హామీ ఆడదానికి వచ్చిన కూలి